హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే టేస్టీ హెల్దీ స్వీట్ కార్న్ సూప్. లేట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం. టంటడైన్ స్వీట్ కార్న్, అలాగే కొన్ని క్యారెట్స్, క్యాబేజీ. ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ ఇంత తీసుకున్నాను, ఒక కప్ అంతా. దాంట్లో 3/4 అంతా మిక్సీ జార్లో వేసేసి ఒక్క శాతం మాత్రం ఉంచేసుకోండి, సరిపోతుంది. సో మిక్సీలో వేసేసి దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టేయండి. అలాగే క్యాబేజీ ఒక హాఫ్ కప్ అంత తీసుకోండి. క్యారెట్ ఒకటి, నచ్చితే 2 కూడా తీసుకోండి. నా దగ్గర ప్రజెంట్ ఒకటే ఉంది, ఒకటి తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ప్లేస్లో బటర్ ఉంటే ఇంకా బాగుంటుంది, ఉంటే వేసుకోండి. దీంట్లో 4 వెల్లుల్లి తరుగుని ఇలా చిన్నగా కట్ చేసి వేసేయండి. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇలా కాస్త లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసేయండి. సో ఇది ఆయిల్లో వేయించుకుంటే కాస్త స్మెల్ అంతగా మనకి రాదు, దాని రా స్మెల్. చిన్నగా కట్ చేసుకొని వేసుకొని దీన్ని కలర్ చేంజ్ అవ్వకూడదు. సో కాస్త ఒక 5 మినిట్స్ చాలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. కలర్ మాత్రం చేంజ్ అవ్వకూడదు, ఓకేనా? ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ని యాడ్ చేసుకోండి. సో ఇది మీరు చేస్తున్న సూప్ ఇద్దరికి అయితే 1 గ్లాస్ సరిపోతుంది, ముగ్గురికి అయితే నేను 1.5 తీసుకున్నాను, ఓకేనా? వాటర్ వేసుకున్న తర్వాత ఇందాక మిక్సీ పట్టి తెచ్చాను కదా స్వీట్ కార్న్ది, ఆ పేస్ట్ని వేసుకుందాం. సో ఇది ఇలా పేస్ట్ చేసుకొని వేసుకుంటే సూప్ బాగుంటుంది తాగేటప్పుడు. సో యాక్చువల్గా ఎప్పుడు మిక్సీ మూత ఎప్పుడు మర్చిపోతాను నేను. సో ఈసారి గుర్తుపెట్టుకొని మరి దాన్ని క్లీన్ చేసేసా. అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్, ఇంకా మీకు నచ్చినవి ఏదైనా ఉంటే యాడ్ చేసుకోండి. బీన్స్, బీట్రూట్ ఇలాంటివి వేసుకొని దీన్ని ఫస్ట్ అయితే ఒక హై ఫ్లేమ్లో కాస్త ఒక పొంగు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 7-8 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే అలా ఉడికించేసుకుంటే వేసిన క్యారెట్ కానివ్వండి, స్వీట్ కార్న్ కానివ్వండి, మంచి సాఫ్టీగా ఉడికిపోతుంది. మనకి కాస్త సూప్ కూడా కాస్త కొంచెం చిక్కబడుతుంది. ఒక 5-6 మినిట్స్ తర్వాత నేను 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ని వాటర్లో కలిపేసుకొని ఇలా వేసుకుంటున్నాను. సో అది వేసుకున్న తర్వాత తొందరగా తిప్పేసేయండి, ఉండలు కట్టకుండా ఉంటుంది. సో ఇది సూప్ థిక్నెస్ కోసం. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అలా మిరియాల పొడి, దాంతోపాటే కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలుపుకుందాం. సో కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత సూప్ తొందరగా చిక్కబడుతుంది. సో ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత సరిపడా సాల్ట్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మీకు కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. సో నేనైతే ఈ విధంగా ఉంటే బాగుంటుందని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని వేడిగా తాగితే చాలా బాగుంది. సో నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, నచ్చింది, హెల్దీ. సో ట్రై చేయొచ్చు, హెల్త్కి చాలా మంచిది. సో అలాంటప్పుడు అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.